అరే నేను వ్యాపారం చేసుకుంటాను తెలుసు కదా నీకు, ఓ ₹1,00,000 అప్పేమన్నా సర్దగలవా? ఒక 2 నెలల్లో ఇచ్చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం సరుకు ఈ టైంలో కొంటే కనుక తక్కువ రేటుకు ఉందిరా, 4 రోజులు పోయిన తర్వాత అది రేటు పెరుగుతుంది, అమ్మేసి నీకు ఇస్తాను అన్నారనుకోండి, ఎగ్గొట్టిన వాళ్ళు గుర్తుకొస్తారు మనకి. మన స్నేహితుడైనా బంధువైనా అప్పియడానికి వెనకాడతాం, లేదా వాళ్ళ దాంట్లో పెట్టుబడి పెట్టడానికి వెనకాడతాం. అదే షేర్ మార్కెట్లో ఊరు పేరు తెలియని గొట్టంగాడెవడో వ్యాపారం పెడతాడు. ఒకటి ఇట్ట అప్ అవుతుంది, ఇట్ట డౌన్ అవుతుంది. అప్ అవుతున్న దాంట్లో పెడితే మనం ₹100 పెడితే ₹110 వచ్చేస్తుంది అనేసి పెట్టుబడి పెట్టేస్తాం. ఇది ఆర్థిక కర్పూరంలో కరిగిపోతుంది. బిట్కాయిన్ అంతే, అదేందో తెలియదు, ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు. ఈ డబ్బులు పోస్తే మనం ఎక్కడికి పోతుందో తెలియదు. కానీ మొన్న ట్రంప్ వచ్చేస్తున్నాడు, ఇక బిట్కాయిన్ పెరిగిపోతుంది. ట్రంప్ వచ్చేస్తున్నాడు, క్రిప్టో కరెన్సీ పెరిగిపోతుంది. అందరూ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో పోసారు. ఇప్పుడు చూస్తే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏమన్నా పెరిగిందంటే మోర్ దాన్ $800 బిలియన్ హ్యాస్ బీన్ వైప్డ్ ఆఫ్ గ్లోబల్ క్రిప్టో మార్కెట్స్ ఇన్ రీసెంట్ వీక్. ఇది ఇప్పుడు తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి కష్టపడి సంపాదించేటటువంటి డబ్బులతో ఎదురవుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలలో ఇరుక్కుపోతుంటామనడానికి సాక్ష్యం ఇది.